సూసైడ్ చేసుకుని చనిపోయాడు. మాకు తెలిసినంత వరకు తన సూసైడ్కి ఉన్న ఒక రీజన్ వచ్చేసి నిన్న నైట్ సీనియర్స్తో అయిన గొడవ. 5 కలిసి ఒకరిని కొట్టారు. ప్రస్తుతం నేను శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి హెచ్ఎర్ల IIIT క్యాంపస్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఉధృత వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి సృజన్ అనేటటువంటి IIIE థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి గుంటూరుకు చెందిన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి సంచలన నిజాలు బయటకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. 9 మంది స్టూడెంట్స్ కలిపి ఆ అబ్బాయిని దాదాపు 3-4 గంటల పాటు రూమ్లో బంధించి చాలా దారుణంగా కొట్టిన తర్వాత ఆ అబ్బాయి దీన్ని తట్టుకోలేక నెక్స్ట్ డే స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్కి వెళ్తున్నటువంటి నేపథ్యంలో వేరే రూమ్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఇన్సిడెంట్ తెలుసుకున్నటువంటి సృజన్కి సంబంధించిన పేరెంట్స్ గుంటూరు నుంచి హుటాహుటిన ఇక్కడికి చేరుకున్నారు. అంతేకాకుండా క్యాంపస్ అంతా కూడా సృజన్కి సంబంధించినటువంటి చావుకి న్యాయం జరగాలి అని చెప్పి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే క్యాంపస్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉందో మిగతా 9 మంది స్టూడెంట్స్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సృజన్కి సంబంధించినటువంటి క్లాస్మేట్స్ అదేవిధంగా మిగతా స్టూడెంట్స్ కూడా సృజన్కి మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం సృజన్ యొక్క తండ్రి మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఫస్ట్ ఆయనతో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు పాస్ అయ్యింది, సృజన్ ఎప్పుడు లాస్ట్గా మాట్లాడాడు ఈ మొత్తం ఇష్యూ మీద అని చెప్పి. సార్ మీ పేరు? నా పేరు శివకృష్ణ అండి. శివకృష్ణ గారు, సృజన్ ఇలా చేసుకోవడం నిజంగా బాధాకరమే. కానీ ఏవేవో చెప్తున్నారు యాజమాన్యం బ్యాక్లాగ్స్ ఉన్నాయని. కానీ స్టూడెంట్స్ అందరూ కూడా 9 మంది విద్యార్థులు కలిపి సృజన్ని కొట్టడం వల్ల ఇదంతా జరిగింది అంటున్నారు. అసలు మీరేమంటారు? 11వ తారీఖు సాయంత్రం మేము వీడియో కాల్ చేసి మాట్లాడామండి. బాబు సంతోషంగానే ఉన్నాడు. 10:15కి మాట్లాడాము. బాగానే ఉన్నాడు. ఇక్కడ బర్త్డే ఫంక్షన్ ఉంది, దాన్ని అటెండ్ అవుతున్నాను. అదంతా మాకు వీడియో చూపించాడు. వీడియో కాల్లో హ్యాపీగానే ఉన్నాడు. మనకి ఎటువంటి అనుమానం రాలేదు. మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే 9 మంది కలిపి బాబుని పక్క రూమ్కి రమ్మని తీసుకెళ్ళి అక్కడ 11 నుంచి తెల్లారు 3 దాకా బాగా కొట్టి హెరైజ్ చేసి కొట్టి చంపేశారని మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. మాకు 12వ తారీఖు మా బాబు సెల్ నుంచి ఇక్కడ స్టాఫ్ కాల్ చేశారు, మీ బాబు ఇట్లా సూసైడ్ చేసుకున్నాడు, మీరు అర్జెంటుగా రమ్మని. మేము నిన్న పొద్దున వస్తే ఇక్కడ స్టూడెంట్స్ అందరూ మాకు చెప్తుంది ఏంటంటే ఇట్లా జరిగిందని చెప్తున్నారు. యాజమాన్యం కూడా అదే చెప్తున్నారు. బ్యాక్లాగ్స్ ఇవన్నీ వాళ్ళు క్రియేట్ చేసింది విషయాలు, టాపిక్ డైవర్ట్ చేయడం కోసం వాటిని క్రియేట్ చేసిన విషయాలు. ఆ 9 మంది కలిసి బాబుని చిత్రహింసలు చేసి 3 గంటలు 4 గంటలు బాగా కొట్టి తను చనిపోయేటట్టు చేశారు. అంటే 9 మంది స్టూడెంట్స్ కొట్టారు అంటే సృజన్కి వాళ్ళకి మధ్య ఏమైనా గొడవలు జరుగుతున్నాయి? ఎప్పుడైనా సృజన్ మీతో అవి డిస్కస్ చేసిన పరిస్థితి ఉందా? అట్లాంటిది ఏం లేదంటే ఉంటే మేము తీసుకెళ్ళిపోయేవాళ్ళం బాబుని. ఇక్కడ ఇట్లా చేసుకునే వాళ్ళం కాదు కదా. మాకు అట్లాంటి విషయాలు ఏమీ మా దృష్టికి తీసుకురాలేదు బాబు కానీ ఇల్లు యాజమాన్యం కానీ. అట్లాంటిది ఏమీ లేదు. బ్యాక్లాగ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు 9 మంది స్టూడెంట్స్తో మీరు చూడడం కానీ మాట్లాడడం కానీ ఏమైనా చూపించమంటే ఇంతవరకు చూపించలేదు. ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళ పేర్లు తర్వాత కొంతమంది స్టూడెంట్స్ వీడియో కాల్ చేశారు ఇట్లా జరుగుతుంది అని. ఆ వీడియోస్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఆ 9 మంది ఫోటోలు కూడా మాకు పెట్టారు. మా దగ్గర ఫోటోలు ఉన్నాయి, జూమ్ చేయండి. మెయిన్ ముద్ద రైట్ ఉన్న మార్క్ అతను అజీజ్. అసలు గొడవ ఏంటంటారు ఈ స్టూడెంట్స్ మధ్య? మీ వరకు ఏమైనా వచ్చిందా? నాకు తెలియదండి ఇంతవరకు. మా బాబు చెప్పలేదు. ఇప్పుడు యాజమాన్యం కూడా క్లారిటీగా చెప్పట్లేదు. సృజన్ ఫ్రెండ్స్తో మీరు ఏమైనా మాట్లాడారా? వాళ్ళ నుంచి ఏమైనా నిజాలు తెలిసాయా? ఇదిగోండి వాళ్ళు వీడియో కాల్ చేశారు. వాళ్ళని రాత్రి అంతా రూమ్లో పెట్టేసి లాక్ వేసేసారంట. ఎట్లా బాబు మిమ్మల్ని కలవాలంటే మేము వీడియో చేస్తామండి అని అందరూ మాకు మెసేజ్లు పెట్టారు. వీడియో కాల్ చేసి అది సేవ్ చేసుకున్నాం. ఏమండి 10th అతనికి 595 మార్కులు వచ్చినాయండి. ఎంత బ్రిలియంట్ స్టూడెంట్ కాకపోతే అట్లా వస్తాయి. ఈ 1 ఇయర్ అయిపోతే కంప్లీట్ అయిపోతుంది 6 ఇయర్స్. ఇదంతా వాళ్ళు 9 మంది కలిసి చేసిన పనేనండి. కొట్టడం వల్ల మా చిత్రహింసలు చేసి వాళ్ళు చంపేశారు. అది సూసైడ్ చేసుకున్నాడు సృజన్ అంటున్నారు. అదంతా క్రియేట్ చేసిందని మేము అనుకుంటున్నాము. అది పోస్ట్ మార్టంలో అయితే తెలిసిద్ది. అది సో చూస్తున్నారు కదా, చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉన్న స్టూడెంట్ అంత అబ్బాయి. అంతేకాదు 10th కూడా చాలా మెరిట్ మార్క్స్ వచ్చాయి, చాలా బాగా చదువుతాడు. ఫ్యూచర్లో సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి, ఫోటోగ్రఫీ ఫిల్మ్గ్రఫీ అనేటటువంటి చాలా ఇష్టమైనటువంటి అబ్బాయి అని చెప్తున్నారు. ఇంకొక 1 ఇయర్ ఉంటే ఆ అబ్బాయి హ్యాపీగా తన స్టడీస్ కంప్లీట్ చేసుకొని తన ఇంటికి వెళ్ళి తనకు నచ్చినటువంటి కెరీర్లో సక్సెస్ అయి ఉండేవాడేమో. కానీ క్యాంపస్లో జరిగినటువంటి ఈ చిన్న చిన్న గొడవల వలన ఇంత దారుణం జరిగిందని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి సృజన్ పేరెంట్స్కి
యాజమాన్యం సృజన్ ఫోన్తోనే కాల్ చేయడంతో హుటాహుటినే ఇక్కడికి వచ్చాము అని చెప్తున్నారు. సో ఎవరైతే సృజన్ మిగతా ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు కూడా సృజన్ని కొట్టినటువంటి వీడియోస్ కానివ్వండి, దెబ్బలు తగిలినటువంటి వీడియోస్ కానీ కాల్ చేసి ఫొటోస్ కూడా వీళ్ళకి పెట్టి క్యాంపస్లో ఇలా జరుగుతుందని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది అని చెప్తున్నారు. సో ప్రస్తుతానికి సృజన్కి సపోర్ట్ చేస్తూ కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళ వర్షన్ కూడా ఉందాం. అసలు క్యాంపస్లో ఏం జరుగుతుంది, నిజంగానే ఒక రూమ్లో సృజన్ని అంతసేపు లాక్ చేసి అంత హింసిస్తే జనరల్గా వార్డెన్స్ ఉంటారు. సో అక్కడ ఉండేటటువంటి హాస్టల్స్లో వార్డెన్స్ ఏం చేస్తున్నట్లుగా అసలు వాళ్ళు ఎలాంటి పర్యవేక్షణ చేస్తారు కాలేజ్లో, ఇంత దారుణంగా యాజమాన్యం పట్టించుకోకుండా ఇంత నెగ్లిజెన్సీతో ఎలా ఉంటుంది, ఇవన్నీ చాలా క్వశ్చన్ మార్క్స్ అనే చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం వీళ్ళ డిమాండ్ ఏంటి, ఎందుకు ఇక్కడ ఇంత ధర్నా చేస్తున్నారో అక్కడ ఒకసారి మాట్లాడదాం. మీ పేరు? నిఖిత. నిఖిత, మీరేం చదువు ఏం చదువుతున్నారు? సృజన్తోనే త్రిబుల్ చదువుతున్నాను. సృజన్ చాలా మెరిట్ స్టూడెంట్ అని చెప్పి అందరూ చెప్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక 1 year ఉంటే కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేవాడు అంటున్నారు. సో అసలు ఏం జరిగిందమ్మా మొత్తం ఏం జరిగిందో మాకు కూడా తెలియలేదు. చాలా ఫాల్స్ ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఏంటి నిజం అనేది మాకు కూడా కావాలి. వాడి మీద ఏవో ఫాల్స్ క్యారెక్టర్ బ్లేమ్ చేస్తున్నారు. అది వాడి క్యారెక్టర్ కాదు. మా అందరికీ తెలిసి ఇంతమంది అమ్మాయిలు వచ్చామంటే మీకు అర్థం కావాలి, వాడి క్యారెక్టర్ అయితే అది కాదు. సో నిజమేంటో మాకు తెలియాలి. అందుకే మేము కూడా ఇక్కడికి వచ్చాం. నువ్వు సృజన్ని లాస్ట్ టైం ఎప్పుడు చూసావు? నేను ఒక 2 days బ్యాక్ చూసాను. తన్ని పిలిచాను కానీ తను పలకలేదు. ఏదో వర్క్లో వెళ్ళిపోయాడు. అదే లాస్ట్. సో సృజన్కి 9 మంది కొట్టి హింసించారని చెప్తున్నారు. అసలు వాళ్ళకి సృజన్కి మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ ఏంటి? డిస్టర్బెన్సెస్ గురించి నాకు కూడా వాడికి ఎప్పుడు ఇలాంటివి లేవు. వాడు ఏదో అందరితో ఉంటాడు, ఇలా కొట్లాటకు కూడా ఇలాంటివి పోడు. కానీ ఎందుకు వాడిని కొట్టారు అంటున్నారు. అసలు ఏంటి నిజమేనా, అసలు ఎందుకు కొట్టారని మాకు కూడా తెలియాలి. వాడు ఎవరితో ఎలాంటివి కూడా పెట్టుకోడు. వాడు చాలా ఇంట్రోవర్ట్. ఒక మాట కూడా అన్నాడు, నోరు కూడా చాడు. అలాంటిది వాడిని ఎందుకు అంతగా చేశారు అంటున్నారు. ఏమైంది అది తెలుసుకోవాలనే మాకు ఉంది. మేఘన, నువ్వు కూడా సృజన్తో పాటు ట్రిపుల్ ఈ చదువుతున్నావు. సో అసలు ఈ మొత్తం విషయంలో ఏం జరిగింది అనేది మాకు తెలియదు. ఇక్కడ మేము కూడా జస్టిస్ కోసమే ఉన్నాం. మాకు కూడా రీజన్ తెలియాలి. మేము రూమ్లో ఉంటే మాకు ఇది చేసాం అది చేసాం అని చెప్తున్నారే కానీ మాకేం తెలియట్లేదు యాక్షన్ ఏం తీసుకుంటున్నారా అని చెప్పి. సో అసలు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే బయటకి ఏమొచ్చింది, అంటే మీకు సృజన్ ఇట్లా చనిపోయారని ఎలా తెలిసింది అంటే మాకు ఎగ్జామ్ ఉన్నింది. ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేసరికి ఇలాగ చనిపోయాడు ఇతను అని చెప్పేసి చెప్పారు మాకు. ఇంకా బయటకు వచ్చేసరికి తీసుకెళ్ళిపోయారు బయటికి కూడా బాడీ, ఇంకా చనిపోయారని చెప్పేసి అన్నారు. ఓకే, మీకు యాజమాన్యం అంటే మేనేజ్మెంట్ ఏం చెప్తుంది అసలు సృజన్ విషయం? అది ఇంకా ఏ అఫీషియల్ స్టేట్మెంట్స్ బయటకు వదలలేదు. దానికోసమే ఉన్నాం మేము కూడా, వాళ్ళు ఏది ఇస్తారా అని చెప్పేసి. సో ఇక్కడ మొత్తం చూస్తే ఒక 9 members స్టూడెంట్సే తన సృజన్ తీసుకెళ్ళి చాలా వరకు హెరాస్ చేయడం వల్ల మేబీ సృజన్ సూసైడ్ చేసుకుని ఉండొచ్చు, లేదా వాళ్ళే చంపేయచ్చు అని 2 వినిపిస్తున్నాయి. సో అంటే హాస్టల్ రూమ్స్లో 9 members స్టూడెంట్స్ ఇలా ఒక 3-4 hours హెరాస్ చేస్తే వార్డెన్స్ ఉంటారా మీకు? సో వాళ్ళు అసలు పర్యవేక్షించరా, వాళ్ళు చూడరా మధ్యలో ఏం జరుగుతుంది ఏంటి అనేది? మధ్యలో అయితే చూడడం చెక్కింగ్స్ అవేం జరగవు. వార్డెన్స్ ఉండడం అయితే అందరూ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటారు. ఫ్లోర్కి అంటూ ఏమి ఉండరు, గ్రౌండ్ ఫ్లోర్లోనే అందరూ ఉంటారు. ఇంకా మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ అయ్యింది అని వాళ్ళ వరకు ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు వచ్చి చెకింగ్ అవన్నీ అవుతాయి, కానీ అంతవరకు వాళ్ళ వరకు ఏది వెళ్ళదు. మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, సృజన్ చావుకి న్యాయం కావాలి అని అడుగుతున్నారు. అసలు మీకు ఎలాంటి జస్టిస్ కావాలనుకుంటున్నారు? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడింది. వాళ్ళు ఏం చేశారనేది తెలియాలి, ఏంటి అనేది ప్రతి ఒక్కటి తెలియాలి డీటెయిల్. క్యాంపస్లో ఇలాంటివి జరిగినప్పుడు ఇంకా 1 year ఇప్పుడిప్పుడే వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో ఉండడానికే భయం వేస్తుంది. సో అసలు క్యాంపస్లో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి? స్టూడెంట్స్ మధ్య అండర్స్టాండింగ్స్ కానీ, స్టూడెంట్స్ మధ్య అండర్స్టాండింగ్ లేకపోతే ఇంతమంది ఇక్కడ ఉండరు, వాళ్ళు అంతమంది ఉండరు. ఇక్కడ యూనిటీగా అందరికీ అండర్స్టాండింగ్ ఉంటుంది. అక్కడ న్యాయం అంటే నిజం అబద్ధం అనేది ఏదైనా తెలియాలన్నప్పుడు అందరూ యూనిటీగా ఉంటారు. సో ఇప్పుడు డిఎస్పీ కూడా మీతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు శిక్ష పడేలాగే చేస్తాము, ఖచ్చితంగా వదిలేదే లేదు అనేసి చెప్తున్నారు. మరి చూడాలి ఇంకా ఏం చేస్తారా అనేసి. సో చూస్తున్నారు కదా, సృజన్ చాలా మంచి స్టూడెంట్. సో క్యాంపస్లో సాధారణంగా మంచి వాతావరణమే ఉంటుంది, కానీ ఎందుకు ఇలా జరిగిందో తెలియదు. ఖచ్చితంగా ఇది చేసిన వాళ్ళ మీద మాత్రం చర్యలు తీసుకోవాలని చెప్పి మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తుంది. అయితే 9 మంది కూడా పర్సనల్ గ్రడ్జ్తో 9 మందికి సంబంధించినటువంటి
ఆ 9 మందికి సంబంధించినటువంటి స్టూడెంట్స్లోనే ఏదో వాళ్ళతో పాటు సృజన్ కూడా రెగ్యులర్గా ఉండేవాడు అంటున్నారు. కానీ ఏం జరిగిందనే విషయం బయటికి తెలియనప్పటికీ ఎంత పర్సనల్ ఇష్యూస్ ఉన్నా సరే ఒక తోటి విద్యార్థిని తన ఫ్రెండ్ని ఇలా రూమ్లోకి తీసుకెళ్ళి 3-4 అవర్స్ హెరాస్ చేసి కొట్టి ఇంత దారుణంగా హింసించడం వల్లనే ఈరోజు ఈ సిచ్యువేషన్ వచ్చిందని చెప్పి మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా ప్రస్తుతానికి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంత జరుగుతున్నా కూడా యాజమాన్యం ఎక్కడ కూడా ప్రస్తుతానికి బయటకు రాలేదు. సో మేనేజ్మెంట్ అయితే మాత్రం ప్రస్తుతానికి మనకి ఎక్కడ కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడలేదు. సో మొత్తం విషయం మీద అసలు ఏం జరిగింది అనేటటువంటిది మేనేజ్మెంట్ ఈ సూసైడ్ని తప్పుత్రోవ పట్టించడానికి బ్యాక్లాగ్స్ అని లేకపోతే సృజన్ క్యారెక్టర్ మీద బ్లేమ్ చేస్తున్నారు. ఖచ్చితంగా సృజన్ అలాంటి వ్యక్తి కాదు కాబట్టి ఇదంతా జరిగింది అని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకి ప్రస్తుతం కనిపిస్తుంది. సో ఈ IIIT క్యాంపస్లో మనం చూస్తే గతంలో కూడా ఒక విద్యార్థి మేడపై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అప్పుడు కూడా యాజమాన్యం పొడిగా ఏవో ఒక మాటలు చెప్పి లవ్ ఫెయిలియర్ అని చెప్పి దాని టాపిక్ డైవర్ట్ చేశారని చెప్తున్నారు. అయితే ఇప్పుడు సృజన్ విషయంలో మళ్ళీ ఇలా రిపీట్ అవడంతో క్యాంపస్లో చదువుకుంటున్న విద్యార్థులందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. ఫ్యూచర్లో ఎలాంటివి వస్తాయని మేనేజ్మెంట్ ఖచ్చితంగా అసలు ఏం జరిగింది అనేటటువంటి బయటికి చెప్పాలి అంటున్నారు. అదేవిధంగా సృజన్కి సంబంధించి 9 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంటే దీనికి కారణమైన వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకొని వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తేనే ఇక్కడ నుంచి దాని నుంచి లేస్తామని చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ముందుగా పోలీసులు కూడా వీళ్ళతో మాట్లాడినటువంటి ఘటన మనకు కనిపిస్తుంది. మరి మేనేజ్మెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, మేనేజ్మెంట్ బయటకు వచ్చి ఏం చెప్తుందని మాత్రం ఇంకా మనకు క్వశ్చన్ మార్క్గానే ఉంది.